హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ కింగ్ సతీష్. ఈ రోజు చేయబోతున్న రెసిపీ ఆంధ్ర తెలంగాణలో బాగా ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్స్ చట్నీ అండి. ఎలా చేశానో వీడియోలో చూసేద్దామా. కావాల్సినవండి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పుడు శనగపలుకులు, 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, 10 నుంచి 15 ఎల్లుల్లిపాయ రొబ్బలు, కాస్త చింతపండు వాటర్లో వేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి. ముందుగా పలుకుల్ని వేయించుకుందామండి. పలుకుల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఏమాత్రం మాడినా చట్నీ టేస్ట్ అన్నది పూర్తిగా మారిపోతుంది. కనుక మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మాత్రం పలుకుల్ని వేయించుకోండి. పలుకులు వేగిపోయినాయండి, మంచి కలర్ కూడా వచ్చేసినాయి. తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేపేసుకోకూడదు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న శనగపలుకుల్ని వేసేసుకుందామండి. ఇందులోనే 1 నిమిషం పాటుగా వేయించేసుకుందాం. ఆల్రెడీ పలుకులు ముందుగా వేయించి ఉంచుకున్నాం కాబట్టి 1 నిమిషం సరిపోతుందండి. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసేసుకోవాలి. కారం వేసే ముందు మాత్రం కంపల్సరీగా స్టవ్ ఆపి మాత్రమే వేసుకోవాలి. నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అండి. కారం ఎప్పుడు వేసుకున్నా కూడా స్టవ్ ఆపే వేసుకోవాలండి. కారం కానీ మాడిందంటే కారం వలన కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు కారం వేసినప్పుడు మాత్రం కంపల్సరీగా స్టవ్ అన్నది ఆపేసుకోవాలి. ఈ విధంగా వేయిపోయిందండి. మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. అదే వేడి సరిపోతుందండి. మళ్ళీ మీరు స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. పలుకు నోటికి తగలకుంటే చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చట్నీలో టేస్ట్ రావడానికి కారణమైన ఆ సీక్రెట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ రెండు కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసుకొని కొద్దిగా కలర్ వచ్చినంత వరకు వేపేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఇంగువ కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకుందామండి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని దీన్ని బాగా చల్లారినంత వరకు ఉంచేసుకుందామండి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్లా చేసేసుకోవాలి. చూసారు కదండి, మిక్సీ ఈ విధంగా చేసేసుకున్నాం. మరి కచ్చబచ్చగా చేసుకోవాలి, మరి పేస్ట్లా కాకుండా ఈ విధంగా చిన్న పలుకు ఉండేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం చట్నీలో మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ చూశారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి.